శ్రీ గురుభ్యో నమః. భక్తి సాధనం వాట్సాప్ సమూహంలో ఈనాటిచ్చిన ఏకాదశ సమస్య పూరణలలో నా పూరణలు యథాశక్తిగా వినిపిస్తూ ఉన్నాను. ఈ సమస్య పూరణ కార్యక్రమంలో పృచ్ఛకులుగా వ్యవహరించిన శ్రీ సరస్వతి రామశర్మ గారికి, శ్రీ వజ్జల శరత్ బాబు గారికి, మాన్యులు దత్తాత్రేయ శర్మ గారికి, అవధాని వర్యులు ముత్యంపేట గౌరీ శంకర శర్మ గారికి నా ధన్యవాదములు. నా పేరు డాక్టర్ గాయత్రీదేవి. ముందుగా ఒకటవది, అక్షరములను నమ్మియు భిక్షముందే ఉన్నతోద్యోగమందియు నోర్పులేక ఇల్లు వాహనమని జేబు చిల్లు పడగా అప్పు తీర్చంగనాతడు ముప్పు తొలగా అక్షరములను నమ్మియు భిక్షముందే. రెండవది, గాజు పూల కందెను గదా గౌరవము మధుర మధురమై వేడుకన్మహిని పర్వి చిత్రముగా పేర్చి చేర్చగాను కృత్రిమ పూలతో నలరింప ఇట్లు దోచే నిట్లు దోచే గాజు పూల కందెను కదా గౌరవం. మూడవ అంశం, హవ్యవాహనుండవనిపై హాసముందే లంక కాల్చెడి వేళలో లక్షణముగా తల్లి సీతమ్మ వినతితో తన్మయమున హనుమనంటక ధర్మమునాచరించు హవ్యవాహనుండు అవనిపై హాసముందే. లంక కాల్చెడి వేళలో లక్షణముగా తల్లి సీతమ్మ వినతితో తన్మయమున హనుమనంటక ధర్మమునాచరించు హవ్యవాహనుండు అవనిపై హాసముందే. నాలుగవ అంశం, మేఘములన్నీయు కలిసెను మేదిని బోవన్. రాముడు కృష్ణుడు వీళ్ళని ఎలమేఘ ఛాయ కలిగిన వారంటాము. అటువంటి మేఘములు చల్లని వర్షం కురిపిస్తే వరములనే వర్షములు కురిపించినట్లుగా నేను భావించి, రాఘవుడును శ్రీకృష్ణుడు మేఘఛాయాసములుగా మించిన కాంతిన్ ఆ ఘనులు వరములిత్తురు మేఘములన్నీయు కలిసెను మేదిని బ్రోవన్నో మరి నాకు సరిగ్గా అర్థం కాలేదు. రాఘవుడును శ్రీకృష్ణుడు మేఘఛాయాసములుగా మించిని కాంతిన్ ఆ ఘనులు వరములిత్తురు మేఘములన్నీయు కలిసెను మేదిని బోవన్. ఐదవ అంశం, పాప కార్యములిక పరమశక్తి ఖలులు దుర్జనులను కావింత్రు నిత్యము పాపకార్యములిక పరమశక్తివంతమౌను పుణ్య పావన ధనమౌను సచ ధర్మ శాంతి సాధు ఫణితి. ఆరవ అంశం, కుచ్చితుడైన వానిగని కూర్మిని చూపిన జన్మధన్యమో మత్సర మానసుండు కడుమందుడు దుష్టుని కాంచుచున్ మదిన్ కుచ్చిత వాక్కులన్ ఎడక కూరిమి సూక్తుల బోధ చేయుచున్ మత్సర మానసుండు కడుమందుడు దుష్టుని కాంచుచున్ మదిన్ కుచ్చిత వాక్కులన్ ఎడక కూరిమి సూక్తుల బోధ చేయుచున్ తస్సములన్ వివేకులను ధార్మిక చిత్తుల చూపి మార్చుమా మత్సర మానసుండు కడు మందుడు దుష్టుని కాంచుచున్ మదిన్ కుచ్చిత వాక్కులన్ ఎడక కూరిమి సూక్తుల బోధ చేయుచున్
తస్సములన్ వివేకులను ధార్మిక చిత్తుల చూపి మార్చుమా కుచ్యుతుడైన వానిగని కూర్మిని చూపిన జన్మధన్యమో. తర్వాత అంశం, ఉత్తర పెగ్గులే జనులకున్నతి కూర్చును శమమిచ్చెడున్. చిత్తము గర్వపూరితము చేతలు సర్వము శూన్యహస్తమై రిత్తగా పల్కువారె భువి లేమల బాధలు పెట్టువారి వారలై. వారి చిత్తము గర్వపూరితము చేతలు సర్వము శూన్యహస్తమై రిత్తగా పల్కువారె భువి లేమల బాధలు పెట్టువారికిన్. చిత్తుగా నోటమిన్ గరప శీఘ్రము సేముషి శోభలంద నీ ఉత్తర పెగ్గలే జనులకున్నతి గూర్చును శ్యామమిచ్చెడున్. 8వ అంశం, లిప్ సౌందర్యములొల్క పల్క గదవే శ్రీరాజరాజేశ్వరి. అప్సౌందర్యము జాలువారు నదివై ఆనందమున్ ముంచగా ఈప్సన్ కోరను దివ్యమాత జగమే నీ ఛాయలందుండగా. 8వ అంశం, లిప్ సౌందర్యములల్క పల్క గదవే శ్రీరాజరాజేశ్వరి. అప్సౌందర్యము జాలువారు నదివై ఆనందమున్ ముంచగా ఈప్సన్ కోరను దివ్యమాత జగమే నీ ఛాయలందుండుగా. వీప్సా పద్ధతిలో శుభమ్ములిడుమా విశ్వేశ్వరీ సుందరి. లిప్ సౌందర్యములల్క పల్క గదవే శ్రీరాజరాజేశ్వరి. 9వ అంశం, పందినిగని పెద్ద పులి భయపడిపోయన్. సుందరమౌ వనభూమిని సందడిగా సంచరింప సహచర జంతుల్ చందనపురవళులు విని నిష్పందినిగని పెద్ద పులి భయపడిపోయన్. కుండెడు పాలు పోసీడే కోమలి కప్పెడు కాఫీ భర్తకున్. నిండగు జీవనము సతి నిర్మల చిత్త విరాజిరాజియౌ పండుగ నిత్య జీవితము భర్తకు సేవలు సేయు నిత్యము. మెండగు ప్రేమ మీర మధుమేహము తగ్గక పంచదార లేకుండెడు పాలు పోసీడే కోమలి కప్పెడు కాఫీ భర్తకున్. చివరి అంశం 11వది, రావణుడా సీతమగడు రక్షించుమిమున్. పావనమౌ శుభనాముడు ధీవరుడును సత్యవ్రతుడు ధీరుండవనిన్. పావకతుల్యుడు హరివిద్రావణుడు ఆ సీతమగడు రక్షించుమిమున్. ధన్యవాదాలు. శుభం భూయాత్.